Thank you. Happy Mahindra. Happy birthday, cameraman. ఓయ్ దివ్య ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ మేము లేక్ సైడ్ వెళ్తున్నాం. లేక్ సైడ్ అంటే ఏంటి అది? అది లేక్ సైడ్ షాపింగ్ సెంటర్. ఎందుకు అక్కడికి? అక్కడికంటే పిల్లలకి ఈస్టర్ హాలిడేస్ వచ్చాయి, పిల్లలు కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం. పైగా మేము హాలిడేస్ కి ఎక్కడికి వచ్చాం? మా ఇంటికి వచ్చారు. అందుకే మేము ఇవాళ ప్లాన్ చేసుకొని, పైగా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి అందరం కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట. సో అక్కడ ఏమేమి చేస్తాము, ఏమేమి చూస్తాం అనేది కూడా మీకు కూడా చూపిస్తాం. ఇంకేం స్పెషల్ ఇవాళ? స్పెషల్ ఇంకొకటి ఉంది, మా హస్బెండ్ బర్త్డే కూడా. మీ బ్లెస్సింగ్స్ అందరూ తనకి ఇవ్వండి, తను ఇంకా హ్యాపీగా ఉంటాయి. బాయ్. ఈ ట్రిప్ కంప్లీట్ అన్ప్లాన్డ్ అండి, ఎందుకంటే మేము లాంగ్ వీకెండ్ వచ్చిందని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో వాళ్ళు ఒక 1 డే అక్కడ కిడ్స్ అందరికి ఈస్టర్ హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళకు 1 డే ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ లేక్ సైడ్ అనే ప్లేస్కి ప్లాన్ చేసుకున్నారు. సో మేము కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయాము. సో ఇప్పుడు మీరు చూసింది క్వీన్స్ మేరీ హాస్పిటల్. ఇది చాలా పెద్దగా ఉంది హాస్పిటల్. నేను ఫస్ట్ టైం ఇంత పెద్దగా హాస్పిటల్ చూడడం, అందుకే ఈ వీడియోలో అనేది యాడ్ చేశాను. ఈ కంప్లీట్ వ్లాగ్లో కొన్ని వాయిసెస్ అనేది నేను రాగానే ఉంచేసానండి, ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నాం కాబట్టి. సో వాళ్ళకి కొంచెం మెమరీగా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో అంతా కొన్ని వాయిస్ అయితే రాగానే ఉంచేసాను. నేను వాయిస్ ఓవర్ ఏం చెప్పట్లేదు, రాగానే పెట్టేశాను. సో ఇంక నుంచి కొన్ని మీరు అలా చూస్తారు. అన్న బిజీగా ఉన్నాడు. చెప్పు, అందరికీ చెప్పు. సబ్స్క్రైబ్ టు దివ్య మహేంద్ర. సబ్స్క్రైబ్ టు దివ్య మహేంద్ర యూట్యూబ్ ఛానల్. డోంట్ లైక్, డోంట్ కమెంట్. మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ ఆఫ్ లండన్లో ఉందండి, అందుకని మీరు కొంచెం మంచి గ్రీనరీ సీనిక్ ప్లేసెస్ చూస్తారు. సో అవి కూడా నేను ఈ వీడియో వ్లాగ్లోనే చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ ఫీల్డ్స్ అన్నీ. అలాగే ఇక్కడ అవుట్స్కట్స్ ఆఫ్ లండన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో మేమైతే ఆల్మోస్ట్ మేము వెళ్ళే ప్లేస్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ దగ్గర బస్ అనేది ఆగింది. సో అక్కడ ఈ వీడియో క్లిప్ అనేది తీశాను. సో మేము ఆల్మోస్ట్ ఆ ప్లేస్కి ఇంకొక 5 minutes అనుకుంటాను ఈ రౌండ్ అబౌట్ దగ్గర. ఇది దాటంగానే మనకి ఆ ప్లేస్ అనేది రీచ్ అయిపోతాము. సో మీరు కూడా చూసేయండి కంటిన్యూస్గా ఈ వీడియో. అలాగే ఇది లాంగ్ వీకెండ్ అవడం వల్ల చాలా రష్ ఉండింది. రష్ ఇన్ ద సెన్స్, మీరు ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో చాలా కార్ పార్కింగ్ ఫుల్ ఉన్నాయి. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రష్ ఉంటుందని. సో చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. ఇది గో కార్టింగ్ అండి, ఇది ఆన్ ద వే వెళ్ళేదారిలో అదే ఆ మాల్కి దగ్గరలోనే ఈ గో కార్టింగ్ అనేది కూడా ఉంది. సో ఎవరైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇటువంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో కిడ్స్కి అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేమైతే యాక్టివిటీస్ అన్నీ కవర్ చేయలేదు, ఎందుకంటే మేము ఆ యాక్టివిటీస్ ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. సో బౌలింగ్ అలాగా చాలా స్పోర్ట్స్ చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఇది అండి మాల్, చాలా పెద్దగా ఉంది. సో చూసారా కార్స్, ఇందాక చెప్పినట్టు చాలా క్రౌడ్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి పార్కింగ్లో. సో మేమైతే బస్సు ఇది 2 buses మారామండి మేము. సో ఈ సెకండ్ బస్సు, ఇది లాస్ట్ స్టాప్. సో ఇది ఈ బస్కి లాస్ట్ స్టాపే. సో ఇక్కడ దిగేసిన తర్వాత ఇది కంప్లీట్ ఇంకా మీరు ఇక్కడ నుంచి అన్ని షాపింగ్ ప్లేసెసే ఉంటాయి. షాపింగ్ ప్లేసెస్, కొన్ని గేమ్ జోన్స్ అన్నీ ఉంటాయి. సో మేమైతే ఫైనల్గా బస్ దిగేసి అందరం ఒక దగ్గర అసెంబుల్ అయ్యాము. సో మల్టిపుల్ ఫ్యామిలీస్ రావడం వల్ల డిఫరెంట్ ప్లేస్ నుంచి వస్తారు కదా. మా సైడ్ నుంచి కొంతమంది, మేముండే ఏరియా నుంచి కొంతమంది వచ్చాము. అలాగే కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళ ఏరియాస్ నుంచి వచ్చి అందరము ఇక్కడ సెంట్రల్ ప్లేస్లో అసెంబుల్ అయ్యి ఏమేం చేయాలనేది డిస్కషన్ అనేది జరిగింది. ఆ డిస్కషన్ కూడా రాగా ఉంచేసాను. సో కొన్ని మీరు ఆ డిస్కషన్స్ కూడా వింటారు ఈ వీడియోలో. ఎక్కడికి వచ్చారు అందరూ? Okay, so first we'll go to the Burger King. Okay. We're gonna have our lunch. Okay. And then shopping. Okay. Yeah, after shopping we'll be coming back here in order to just play the games. Whatever you want to do. You don't want to play any games, you keep on shopping. As soon as like till your husband's pocket money gets I don't want to keep continuing. After that 3 o'clock bowling will be there. Kids area
will be there. Talk we are okay. What question andi maaku? మీ నెయిల్స్ ఎక్కడ చేయించారండి? Which specially designed by my designer. She is my designer. ఈ ఫ్యాషన్ షో డిసైనర్ very well. Ikkada kuda commentary hota undi. Okay. So she is the one who has done my nails by the way. This jacket belongs to my this t-shirt belongs to me. Okay. This pants belongs. ఏదైనా ఒక ట్రిప్ సక్సెస్ అవ్వాలంటే కోఆర్డినేషన్ కంపల్సరీ ఉండాలండి. సో ఈవిడే మా ఆర్గనైజరు, ఈ ట్రిప్ ఆర్గనైజరు అపర్ణ. సో ఇందాక మీరు చూసారు కదా, అదంతా జస్ట్ ఫన్ కోసం తను అలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, తన స్లాంగ్ మాట్లాడడం కానీ అదంతా జస్ట్ ఫన్ కోసము. ఎందుకంటే మేము అప్పటి వరకు వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఈ గ్యాప్లో మమ్మల్ని మేము సెల్ఫ్ ఎంటర్టైన్ చేసుకుంటున్నాము. సో ఫైనల్గా అయితే అందరం కలిసామండి ఇక్కడ. హలో, హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య మహేంద్ర. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బస్సులో వచ్చిన వాళ్ళందరం ఇక్కడ కలిసామండి. సో ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళని కలవడానికి ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇదైతే పార్కింగ్ స్పేస్. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉందండి. చాలా వెహికల్స్ పార్క్ చేసుకునేంత స్పేస్ ఉంది. సో పార్కింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ మాల్లో. సో అందుకని ఎంతమంది వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలాగే ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో ఇది పార్కింగ్, మీకు పార్కింగ్ కూడా చూపించేస్తున్నాను. చాలా స్పేషియస్గా క్లోజ్డ్ పార్కింగ్ కూడా ఉంది ఓపెన్ పార్కింగ్తో పాటు. సో దీనికి ఈ మాల్కి స్పెసిఫిక్గా నేమ్ లేక్ సైడ్ అని రావడానికి రీజన్ ఈ లేక్ అండి. ఎందుకంటే ఈ మాల్ కానీ ఈ కాంప్లెక్స్ కానీ, మాల్ అలా అనలేము ఎందుకంటే చాలా అవుట్లెట్స్ ఉంటాయి, డిఫరెంట్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో అవన్నీ లేక్ పక్కనే ఆనుకొని ఉంటుంది కాబట్టి దీన్ని లేక్ సైడ్ అని అన్నారు. సో అది మాకు తెలిసిందైతే మేము చెప్పాము. సో ఇదండి మొత్తం లేక్ కూడా చాలా బాగుంది. సో ఇంతకుముందు బోటింగ్ ఉండేది అని అన్నారు. మేమైతే ఆ బోటింగ్ కూడా ఏం వెళ్ళలేదు. మేమైతే డైరెక్ట్గా ఇప్పుడు వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారని చెప్పాం కదా, వేరే ఫ్యామిలీస్ వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము. అక్కడ కలిసేసి అందరం కలిసి ఫస్ట్ లంచ్ చేసేసి దాని తర్వాత షాపింగ్ కానీ గేమ్స్ కానీ అక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా పీపుల్ అందరు డివైడ్ అవుతారు. సో మేమైతే ప్రస్తుతానికైతే అక్కడికే వెళ్తున్నాము. సో ఆన్ ది వే లొకేషన్ కూడా చాలా బాగుంది. ఆ రోజు మంచిగా సన్లైట్ కూడా ఉండింది. సో అందుకని హ్యాపీగా వీడియోస్ తీసుకోలేము. వర్షం అయితే లేదు. సో అది మెయిన్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో ఎవరికీ తెలియదు. ఏందంట సో ఆడవాళ్ళకి ఎవరైనా పొగిడితే ఎంత సంతోషమో మావిని చూస్తే అర్థమవుతుంది కదా. సో మేమైతే ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చాలా అవుట్లెట్స్ ఉంటాయి. సో అవుట్లెట్స్ అన్నీ మీకు చూపించలేము ఇండివిజువల్గా ఒక్కొక్కటి. కాకపోతే మీకు కావాల్సిన అన్ని అవుట్లెట్స్ మనకి షాపింగ్ దగ్గర నుంచి హోమ్ నీడ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అన్ని బ్రాండ్స్, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ప్లస్ లోకల్ షాప్స్ అన్నీ కూడా ఇదే ప్లేస్లో సరౌండింగ్స్ ఉన్నాయి. మీకు ఎండ్ టు ఎండ్ షాపింగ్ చేయాలంటే లేక్ సైడ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా అవుట్లెట్స్ ఉంటాయి, చాలా డిస్కౌంట్స్ అనేది ఉంటుంది. ప్లస్ వన్ ప్లేస్లో మీరు ఇంటికి కావాల్సిన అన్ని షాపింగ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ యువర్ ఫర్నిచర్, మొత్తం హోమ్కి సంబంధించిన మొత్తము ఇక్కడైతే షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో మేమైతే ప్రస్తుతానికి ఇంకా షాపింగ్ జోలికి అయితే ఇంకా వెళ్ళలేదు. సో ఇక్కడ చూస్తే మేము అందరం కంప్లీట్గా చెప్పాం కదా, వేరే ఫ్యామిలీస్ కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తారు అని. సో వాళ్ళు కూడా వచ్చేసారు. సో అందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యి మాట్లాడుకుంటున్నాము. సో ఈ డిస్కషన్ అంతా దేని గురించి అంటే ఎవరెవరు స్పోర్ట్స్కి వెళ్తున్నారు, ఎవరెవరు గేమ్స్కి వెళ్తున్నారు, ఎవరెవరు ఏమేమి షాపింగ్ చేసుకుంటున్నారు, సో ఎవరెవరు ఎక్కడ కలవాలి ఫైనల్గా ఈవినింగ్ టైము అవన్నీ డిస్కస్ చేసుకుంటున్నారు. అలాగే లంచ్ ఇప్పుడు మేమేమంటే అందరూ ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళ ఇంట్లో చేసుకొని వచ్చేసారండి. బయట అయితే ఏం తినలేదు. సో ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు చేసుకొచ్చారు. సో అందరం కలిసి తిందాము అనుకున్నాము. సో ఇప్పుడు ఫుడ్ అయితే తినేసి దాని తర్వాత షాపింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు షాపింగ్, గేమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు గేమ్ జోన్కి, అలాగ అందరూ డిస్పర్స్ అయిపోతాము. మా అక్క అయితే చింతపండు పులిహోర కారాసు తీసుకొని వెళ్ళాము. సో అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తీసుకొని వచ్చేస్తారు. అందరం కలిసి ఇక్కడ తింటున్నాము. చాలా చిన్న బాక్స్ తీసుకున్నారండి. మామిడి ఇంకా చాలా చిన్న బాక్స్ తీసుకుంది. మామిడి చాలా చిన్న బాక్స్ తీసుకుంది. నాకు ఇది సరిపోతుంది. కొంచెం టేస్ట్ చేయండి. సైడ్ పెట్టేసి ఓకే చాలు మీరు తినండి, తర్వాత చూద్దాం. తింటాం. ఇంకో బాక్స్ ఉందిలే.
లండన్లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నా మా బావా బావా మా బావని తీస్తా. బావా చాలా చిన్న ప్లేట్ తీసుకున్నావు నువ్వు. బాగుంది, నీ స్పూన్ కూడా బాగుంది. లేదు లేదు పక్కన వాళ్ళకి తిందంట. మేమైతే ఫస్ట్ టైం అండి ఇంతమంది ఫ్యామిలీస్తో కలిసి ఇలాగా కలవడము ప్లస్ భోజనం చేయడం కూడా. సో లండన్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ అవుటింగ్ అనుకోండి, పాట్లక్ అనుకోండి, ఏమైనా అనుకోండి మీరు. ఫుడ్ అయితే చాలా బాగుంది, అందరు మంచిగా వండారు. ఏంది బన్నీ M&S బ్రాండ్లు. అందరు M&S. మా తాతయ్యది M&S. ఎవరిది బ్రాండ్? M&S మా తాతయ్యది, నీకు తెలుసా ఇది? అందుకే నన్ను అందుకే మేము అందరం ప్రమోషన్ చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాం కదా, తినేసాము. సో ఈవినింగ్ అయితే అందరము మెక్డీకి వెళ్ళేసి మంచిగా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత అక్కడి నుంచి హ్యాపీగా బయలుదేరిపోయామండి. సో ఇదండి మా డే ట్రిప్. మంచిగా ఎంజాయ్ చేసాము, చాలామంది ఫ్యామిలీస్ని కలిసాము. సో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో అందరికి కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ ట్రిప్ను ఆర్గనైజ్ చేసి ఈ ట్రిప్లో మమ్మల్ని కూడా జాయిన్ చేసుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మా అక్క అండ్ బావ. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.